శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాల కార్యక్రమం విజయవంతంగా చేయాల్సిందిగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు పిలుపునిచ్చారు. వరంగల్ ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులానికి గాను అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనుటకు అవకాశాన్ని ఆలయం వారు కల్పిస్తారు. అందుకుగాను ఈ నెల 21వ తేదీ మంగళవారం రోజున నాయి బ్రాహ్మణుల కుల సంఘానికి కల్పించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున అందరూ తరలి రావాలని సంఘ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు నాగవెల్లి సురేష్, గోపి సెలూన్, శ్రీరాముల రమేష్, కొడపాక రాజేందర్, సమ్మెట శ్యామ్ సుందర్, నాగవెల్లి రాజు, చిన్న శ్రీనివాస్, కొత్తపల్లి కృష్ణ, వెంకటయ్య, అన్నదాస్, వెంకటేశ్వర్లు, కొత్తగట్టు హరీష్, చెన్నా సదానందం, మావిడాల బాలు, కుమార్, అన్నం దాస్, శివకుమార్, కుమ్మరికుంట్ల గణేష్, లక్ష్మణ్, ముల్కనూరు మధుసూదన్, మొగిలిచెర్ల సతీష్, కొత్తగట్టు నాగరాజు, మద్దికుంట్ల శ్రీనివాస్, సూత్రపు శ్రీనివాస్, ట్రైసిటీ నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు. మాందాత నాయి బ్రాహ్మణ పర్పస్ సంఘం కమిటీ సభ్యులకు మరియు సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణంలో నాయి బ్రాహ్మణుల సేవాది కార్యక్రమంగా మా పర్పస్ సంఘం నుండి చేస్తూ సమస్త నాయి బ్రాహ్మణ జాతికి మంచి జరగాలన్న ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో అమ్మవారి ఆశీస్సులు మన కులంలో అందరిపై ఉండాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం వచ్చి 21 ఎల్లుండి మంగళవారం రోజు జరపబడుతున్నాము. దానికి ఆహ్వానించడానికి వచ్చిన మాకు మా కమిటీ ప్రధాన కార్యదర్శి, మా ఉపాధ్యక్షులకు, మరి యూనివర్సిటీ ఏరియా అధ్యక్షుడు నాగవెల్లి కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గారికి, బాలు గారికి, మా సంఘం నుంచి ఈసీ మెంబర్స్గా ఉన్నటువంటి సతీష్ గారికి, కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మీరు చేసే కార్యక్రమం మంచిది, అందులో మేము ఉంటాము అని మమ్మల్ని ఆహ్వానించినటువంటి మాందాత పర్పస్ సంఘంకి శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నాయి బ్రాహ్మణులు ఏ కార్యక్రమం చేసినా దాంట్లో వీనికి పేరు వస్తుంది, వానికి పేరు వస్తుంది, నెగిటివ్ మాట్లాడే మాటలు ఉంటాయి. కానీ అట్లా కాకుండా లేదు, మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీతో పాటు మేము పాలు పంచుకుంటాం, ఆ మంచిలో మేము ఉంటామని వారు పిలిచినందుకు వారు ఎంత ఇస్తున్నారనేది ముఖ్యం కాదు, వారి ప్రేమకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా నాయ బ్రాహ్మణులను ఉన్నతంగా ఆలోచించాలి. మనందరం ఐకమత్యంగా ఉండాలంటే ఇలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా మంచి చేసే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. ఇట్లాంటి ప్రోత్సహిస్తున్నటువంటి మాందాత పర్పస్ సంఘం యొక్క కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వరంగల్ ప్రజలందరూ కూడా, వరంగల్ నాయి బ్రాహ్మణులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచి కార్యక్రమానికి మీరందరూ తోడ్పడుతూ మహిళలందరితో వచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉండి ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాను. నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కృతజ్ఞత అభివందనం. తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి భద్రకాళి అమ్మవారు ఉత్సవాల్లో భాగంగా నాయి బ్రాహ్మణులు కూడా ఏ విషయంలో కానీ తక్కువ కాదన్న ఉద్దేశంతో నాయి బ్రాహ్మణులకు అవకాశం ఇచ్చినటువంటి మన భద్రకాళి ప్రధాన పూజారి అయినటువంటి శేషయ్య గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ ఉత్సవంలో ఫస్ట్ పాల్గొని అందరూ సహాయ సహకారాలు అందించకపోయినా అనకుండా నాయి బ్రాహ్మణ పరపతి సంఘం ముందుకొచ్చి గత 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 5వ సంవత్సరంలో కూడా గతంలో జరిగిన ఉత్సవాల కంటే ఈ రోజు అందరితో కలుపుకొని మంచి ఉత్సవం ఘనంగా చేయాలని, అధిక కులాలకి కూడా తక్కువ కాదు అనే ఉద్దేశంతో నాయి బ్రాహ్మణులు ఏ విషయంలో కూడా తక్కువ కాదనే ఉద్దేశంతో ట్రై సిటీలో ఉన్న నాయి బ్రాహ్మణులు అందరూ ఐకమత్యం చేయడానికి అనంకొండ పర్పస్ సంఘం అయినటువంటి అధ్యక్షులు నాగవెల్లి సురేష్ గారు ముందడుగు వేయడం జరిగింది. వారితో పాటు వాళ్ళ కమిటీ సభ్యులు కూడా ముందడుగు వేయడం జరిగింది. ఎంతో కఠోరమైన దీక్షతో ఈ ప్రోగ్రాం ని విజయవంతం చేయడానికి వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తూ తనలో కొంత భాగంగా మాందాత పరపతి సంఘం అధ్యక్షులైనటువంటి నాగవెల్లి రాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు కూడా మేము కూడా ఎంతో కొంత ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సేవా కార్యక్రమంలో పాల్గొని మేము కూడా విజయవంతం మీ విజయానికి మేము కూడా కొంచెం తోడుంటామన్న ఉద్దేశంతో ముందడుగు వేయడం జరిగింది. ఆ పిలుపు మేరకు అనంకొండ సంఘం సభ్యులు అందరూ వరంగల్ రావడం జరిగింది. వాళ్ళతో పాటు మా మాందాత సభ్యులు కూడా అందరం వచ్చి కలిసికట్టుగా దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు వరంగల్, కాజీపేట, అనంకొండలో ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు మన సంఖ్యాబలం చూపించుకోవాలి. భక్తికి కూడా మనము చాలా ముందడుగులో ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో రావాలి. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు నాయి బ్రాహ్మణులందరికీ ఎల్లవేళలా ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయి బ్రాహ్మణ సోదరులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత అభివందనం. జై నాయే. 21వ తారీఖు జరగబోయే మన భద్రకాళి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా నాయి బ్రాహ్మణులకు 21వ తారీఖు నాడు అవకాశం వచ్చినందుకు ముందుగా హన్మకొండ నుంచి సురేష్ అన్న గారు గత 4 సంవత్సరాలుగా అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని చురుకుగా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మన మాందాత నాయి బ్రాహ్మణ సహాయ సహకార సంఘం నుండి కొత్తవాడ మట్టవాడ నుండి అన్న మీరే చేస్తున్నారు అన్న ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచన చేసి ఇది ఓన్లీ హన్మకొండ వాళ్ళకే కాదు, హన్మకొండ, కాజీపేట, వరంగల్ ఉన్న ప్రతి నాయి బ్రాహ్మణునికి చెందుతుంది కాబట్టి అన్న మీరు చేసే ఉత్సవంలో మహాంతు పాలుగా ఏమో కొంత సహకారం చేస్తామన్నా అని అన్న పిలవడం జరిగింది. అన్న మంచి ఉద్దేశంతో చేస్తున్నారని మమ్మల్ని గౌరవించి దాకా రావడం జరిగింది. కావున ఈ యొక్క ఉత్సవాన్ని ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు తమ యొక్క కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం.